ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మరియు ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు వర్క్ ఫ్రం హోమ్ సర్వే నిర్వహిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా కలిగే ప్రయోజనాలు, సవాళ్లు, అవసరమైన మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లభించేందుకు ఈ యొక్క సర్వే చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే, స్వస్థలంలో ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రానికి చెందిన యువత తమ యొక్క స్వగ్రామంలోనే ఉంటూ ఉద్యోగం చేసుకునేకు అవకాశం ఉంటుంది. దీని యొక్క రద్దీ ద్వారా తగ్గిస్తారు. మహానగరాల్లో ట్రాఫిక్, గృహ మరియు రెంట్లు, ఇతర ఖర్చులు అన్నీ ఇటువంటి రద్దీలు మొత్తం తగ్గించడానికి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రయాణం అవసరం తగ్గడం వలన కాలుష్య నివారణలో భాగం అవుతుంది అని, పర్యావరణ కూడా పరిరక్షించవచ్చు అని కూడా చెప్పవచ్చు. రాజమండ్రి, విశాఖపట్నము, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ మౌలిక వసతులు అభివృద్ధిగా చేసుకున్నట్లయితే అక్కడ ప్రత్యేకంగా ఐటీ హబ్లు తయారు చేయవచ్చని చూస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఎవరెవరికి వర్తిస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పూర్తి అయ్యి 50 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి అందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ సర్వే అయితే చేయవచ్చు. ఎవరి పేరు అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుందో వారికి మాత్రమే ఈ సర్వే చేయడము జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వర్క్ ఫ్రం హోమ్ సర్వేను పేరులో సొంతంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల వారి లాగిన్లో సర్వే చేయటకు మాత్రమే ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఇష్టం ఉన్నవారు సంబంధిత సచివాలయం ఉద్యోగిని కాంటాక్ట్ అయినట్లయితే వారి మొబైల్ యాప్లో మీ యొక్క సర్వే అయితే చేయడం జరుగుతుంది. ఇక విద్యార్హతలు చూసినట్లయితే, ఆ విద్యార్థి ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ప్రస్తుతం పనిచేస్తున్నట్లయితే వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు, వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా, ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా, లేదా హైబ్రిడ్ మోడల్లో కొంతకాలం ఇంటి వద్ద నుండి కొంతకాలం ఆఫీసులో పనిచేస్తున్నారా, ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్లయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ ఉన్నదా, వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉన్నట్లయితే మీ ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది, మీ ఇంట్లో వర్క్ ఫ్రం హోమ్ కింద మీ స్నేహితులకు, మీ కొలీగ్కు, మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ ఉందా, సపరేట్ రూమ్ ఉందా, ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ఎంతమంది వరకు వర్క్ ఫ్రం హోమ్ కింద ఆ రూమ్లో పనిచేయటకు అవకాశం ఉంటుంది, ప్రస్తుతం పనిచేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పనిచేయటకు మీకు ఇష్టం ఉందా, పనిచేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు హాజరవుతారా, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో అయితే అడగడం జరుగుతుందండి.